హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటకు పూజా విధానము. ఇంకా మేము కార్తీక పౌర్ణమి రోజు గంగ స్నానానికి వెళ్ళినాము. ఇంకా అక్కడి నుండి ఇంకా గూడెము, ఇంకా ధర్మపురి, వేములవాడ, కొండగట్టు, ఇంకా అన్ని దర్శనాలు చేసుకున్నాం. నదిలో ఇంకా అరటి దొప్పల్లో దీపాలు కూడా వదిలినాము. ఇవన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా చేసుకొని ఇంకా తులసి కోట ముందైతే ఇంకా నేను కూర్చున్నాను. తులసి కోటను కూడా క్లీన్గా కడిగేసుకొని గంధం కుంకుమతో అలంకరణ అయితే చేశాను. ఇంకా పూజా విధానం ఎలా చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి. కనిపిస్తలే ఇంకో కనిపిస్తాను కింద చెప్పాను కూర్చొని వస్తాను అసలు చేసినా జంపు కూడా అది అయినట్టు పోతాం వస్తాను వచ్చానా ini
తొందరగా పెట్టండి, లేదంటే. అలాగే ఇంకా ఇలా అయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తే ఇంకా నేనైతే పూజనైతే చేసుకున్నాను. దీని తర్వాత ఈ పూజ అనంతరం అయితే మేము స్నానానికి వెళ్ళాము. ఇంకా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి ఈ వీడియోలో. లక్ష్మీ తల్లిగా అలా పెట్టక బయట పెట్టుస్తాం, అక్కడ ఎడ్జ్కి పెట్టు, ఇక్కడ నేను అలా పెడితే అది అది ఆడబెట్టా. ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమందరం కలిసి ఇంకా గంగా స్నానానికి అయితే వెళ్తున్నాము పౌర్ణమి రోజు. ఇంకా నేను, మా పాప, మా బాబు, మా హస్బెండ్ అందరం అయితే ఇంకా కూర్చున్నాము వెళ్ళడానికి. ఇంకా మార్నింగ్ 7:30కి అయితే బయలుదేరినాము. ఇంకా ఇప్పుడు అన్ని స్నానాల తర్వాత అన్ని దేవుళ్ళ దర్శనాలు అయితే మేము చేసుకుంటాము. ఉన్నది మగ్గి అన్న. జారుతుంది, మెల్లమెల్లగా అడిగి చెప్పినా సార్ ఉంది కదా. చిన్నాని పట్టుకో. సెల్ ఉన్నది. మా బాబు అయితే ఫుల్ భయపడ్డాడు, అసలు చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. ఇంకా అంటే అక్కడ జనాలు కూడా చాలా ఉన్నారు, ఇంకా వాటర్ కూడా చాలానే ఉన్నాయి కాబట్టి కొంచెం భయపడ్డాడు. ఇంకా మేము గట్టిగా పట్టుకొని అయితే మెల్లగా చేపించినాము.
మా ఇన్నర్ ఫీలింగ్ ఏమో మా బాబు కూడా మాతో పాటు తడుస్తున్నాడు అనుకున్నాం. కానీ వీడియో చూసే వరకు నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా మా చిన్నోడు అసలు మునగలేదని. ఇంకా లాస్ట్‌కి ఒకసారి అయితే ఇంకా కరెక్ట్‌గా మునిగినాడు. ఇంకా అది పర్లేదులే అనిపించింది ఇంకా. మెల్ల జాగ్రత్త దా ఇక. నాని జాలితీ చిన్నది జాలితీ. పోదామా? నువ్వు పోతావా? లేదా ఇంకా ఇలా మా బాబుని పంపించిన తర్వాతనైతే మేము కొంతసేపు మా పాప నేను అయితే ఎంజాయ్ చేసినాము. ఇంకా స్నానం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా స్నానం చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను ఇంట్లోనే గోధుమ పిండి బియ్యపిండితో అయితే నేను ప్రతిమలు చేయడానికైతే పిండి అయితే తెచ్చుకున్నాను. ఇంకా నెయ్యి కూడా తీసుకొచ్చుకున్నాను. అంటే నదిలో అరటి దుప్పల్లో వదలడానికి. ఇంకా ఎలా చేశాను అనేది వీడియోలో చూసేయండి. చాలా మంచి తెలుసా మంచి కాటన్ ఉండే కదా మళ్ళీ ఇంజన్లు ఇస్తాను. ఇక్కడ పెట్టేది అన్న డైరెక్ట్ పెట్టిరమ్మా. అదే నడవది అట్లా అయితేనే అయిపోతుంది. ఓకేనా? తెచ్చినా ఎక్కదాకా ఎందుకు 4 గిట్ల పడుతుందా? నెయ్యి తెచ్చిన. నెయ్యి తెచ్చిన. మరి ఇప్పుడు అది గడ్డి పట్టింది కావచ్చు. ఎండలో పెట్టు 2 సేపు చేతిలో పట్టుకో. పడ్డదా అని అడిగింది. పర్లేదు కదా గట్టి పడ్డది కొంచెం. వీటిని నేను పట్టుకుంటాను. మీరు చేసేవాడు ఇప్పుడు వరకు పట్టుకుంటే అవుతుంది. ఇటు పెడితే అవుతుంది. ఆడబెట్టు గచ్చు కింద కూడా వేయడం. కింద ఎందుకు పెడతా చేతిలో ఆటో మీద అంటున్నా. జనాలైతే చాలా ఉన్నారు. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా లైన్లో నిల్చునే వరకైతే మాకు దర్శనం కంప్లీట్ అయిపోయే వరకు మాకు ఇక్కడే 12:30 1:45 అయిపోయింది. చాలా అంటే చాలా టైము మాకు కోటిలింగాల్లోనే అయిపోయింది. మేము ఎప్పుడైనా రాయపట్నం వెళ్తాం, కానీ అక్కడ కరెక్ట్గా లేదు. మొన్న వరదలకి అంతా కొంచెం లేకుండే. మొన్న ఒకసారి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడే మాకు కొంచెం కష్టమైంది. సో అందుకోసమని ఇయర్ అయితే మేము కోటిలింగాలకు వచ్చి నది స్నానాలు అయితే చేసినాము. ఇంకా మేము మార్నింగ్ కొంచెం హీట్ చేసుకొని తీసుకొచ్చినాము నెయ్యి. కానీ ఇంకా వచ్చేసరికి అయితే కొంచెం ఫ్రీజ్ అయిపోయింది, గడ్డగట్టిపోయింది నెయ్యి. ఇంకా పర్లేదు, కొంచెం అంటే మనం బయటికే తీసుకెళ్తాం కదా, ఇంకా ఆ వేడికి మనం ఇంకా లైటర్ తోటి వెలిగిస్తాం కాబట్టి ఇంకా దాంతో ఇంకా సెట్ అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే ఇంకా వేసేసినాను. ఇంకా కొంచెం వత్తికైతే ఇంకా మంచిగా తడిపినాను, అంటే
దీపాలు అనేది గాలికి అటు ఇటు పోకుండా. కానీ కొంచెం కష్టమైంది, గాలి చాలా అంటే చాలా పెట్టింది, ఇంకా అస్సలు వెలగలేదు. మొత్తానికైతే ఇంకా మేము నదిలో అయితే ఇంకా అనుకున్నది అయితే నెరవేర్చుకున్నాము పౌర్ణమి రోజు. ఇంకా అదొకటైతే హ్యాపీగా అనిపించింది మాకు. ఇలా రెడీ చేసుకొని ఇంకా మేమైతే తీసుకెళ్ళినాము. ఇంకా చూడండి ఇంకా మా పాపనైతే వీడియో తీస్తుంది. ఇంకా మా పాప నేను అక్కడ నదిలో ఈ దీపం వదలడానికి వెళ్ళినప్పుడైతే ఇంకా మా హస్బెండ్ అయితే కష్టపడ్డాడు పాపం. ఇంకా తను ఇంకా మా బాబును డీల్ చేస్తూ ఇంకా మా లగేజ్ పట్టుకుంటూ ఇంకా తన బట్టలు అంటే అయ్యప్ప స్వామి బట్టలు ఎక్కడ అయితే అక్కడ పెట్టొద్దు కదా ఫ్రెండ్స్. సో ఇంకా వాటిని అయితే చేతిలోనే పట్టేసుకున్నాడు. ఇంకా ఇలా అయితే మేము కొంచెం పీస్ఫుల్గా అయితే చేసినాము. అంటే ఇన్ని దర్శనాలు ఉన్నాయి కదా అని ఆగంగా చేయకుండా కొంచెం నెమ్మదిగా అయితే మేము దర్శనాలు అయితే చేసుకున్నాము. హ్యాపీగా అనిపించింది. కానీ మెల్లగా చాలుగా అమ్మ ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ పెడతాను. ఇంకా నేనైతే నదిలో అయితే నా దీపం తెప్పనైతే వదిలాను. ఇంకా మా పాప కూడా వదిలింది. మా పాపదైతే చాలా మంచిగా పోయింది. ఇంకా నా దీపం తెప్పనైతే ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది చూడండి, వాళ్ళు ఫోటో దిగడం కోసం ఇంకా తెప్పనైతే నెట్టినారు. ఇంకా జనాలు చూడండి లైన్, ఇది ఇంకా ఫస్ట్ లైన్, ఇంకో లైన్ అటు సైడ్ ఉంది చూడండి, 2 లైన్లు ఉన్నాయి. మేమైతే లైన్లో అయితే నిల్చున్నాము టికెట్ తీసుకొని. ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత గూడెంకి అయితే వచ్చినాము. గూడెంలో ఇంకా సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఇంకా అయ్యప్ప టెంపుల్లో దర్శనానికి అయితే మేము లైన్లో నడుస్తున్నాము. ఇంకా ఇక్కడ కూడా జనాలు చాలానే వచ్చినారు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ చూపించే చచ్చి ఐస్ క్రీమ్ చూపించు. ఇంకా అయ్యప్ప స్వామి సత్యనారాయణ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ధర్మపురికి అయితే వెళ్ళినాము. ఇక్కడ ఇది ధర్మపురి టెంపుల్ లోపల. ఇక్కడ కూడా చాలా అంటే చాలా భక్తులు వచ్చినారు. ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇంకా మేము దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీసినాను ఇది, ఎందుకంటే లోపల అలో చేయట్లేదు. సో అందుకోసమని కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీసినాను. ఇది బయట ఎంత భక్తులు ఉన్నారు చూడండి, లైన్ చాలా అంటే చాలా రష్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అయినా మాకు ఎర్లీగానే అయింది దర్శనం.
దీని తర్వాతనైతే మేము కొండగట్టుకైతే బయలుదేరినాము. మేము కొండగట్టు రీచ్ అయ్యేసరికి మాకైతే 4:30 అలా అయింది. ఇంకా ఇక్కడ ఆన్ ద వేలో మనకి ఒక సింగర్ అయితే కనిపించినారు గుడి ముందు సాంగ్స్ పాడుకుంటూ. ఒక ఫోక్ సాంగ్ పాడారు కదా, అతను చూస్తే మీరు గుర్తుపట్టండి. నాకు ఆయన నేమ్ అయితే ఐడియా లేదు. ఇంకా అది కొంచెం అయితే నేను వీడియో తీసినాను. దీని తర్వాత మేము కొండగట్టుకైతే రీచ్ అయ్యాము. కొండగట్టులో 4:30 అయింది. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే జనాలు ఎవ్వరు లేరు. చాలా ఈజీగా దర్శనం అయితే అయిపోయింది. మా దర్శనం తర్వాత కొంచెం జనాలు అయితే వచ్చినారు, భక్తులు. ఇంకా మా పాపనైతే అక్కడ కాయిన్స్ పెట్టడానికి అయితే ఇంకా వెతుకుతుంది ఎక్కడ పెట్టాలనేది. ఆమె ఫస్ట్ టైము ఇలా పెట్టడము. ఇంకా చూస్తుంది, ఆమెకి ఎలా పెట్టాలో తెలియట్లేదు. ఇంకా ఏదో ఒకలాగానైతే పెట్టేసింది. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే డైరెక్ట్ వేములవాడ వెళ్ళినాము. ఇంకా వేములవాడలో కూడా చాలా జనాలు ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే మేము వేములవాడలో మేము కోడని కట్టేస్తాం కాబట్టి ఆ లైన్ వేరే ఉంది కాబట్టి మేము డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళినాము. అదొకటి మాకు ఇంకా బెనిఫిట్ అయింది. ఇంకా మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ కూడా వేరే లైన్లో నిల్చోబెట్టినారు. సో దానివల్ల ఏంటంటే దర్శనం అయితే ఈజీగా అయిపోయింది. ఇంకా కొండగట్ల మా బాబు చూడండి కొబ్బరికాయని ఇలా మొక్కి ఇస్తున్నాడు. ఏం మొక్కిందే ఏమో నాకైతే తెలియదు. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం అయితే మేము ఆ టెంపుల్ ముందు ఫొటోస్ అయితే దిగినాము. ఇంకా టెంపుల్ని కూడా కొంచెం వీడియో తీసినాము. దీని తర్వాత ఇంకా మేమైతే వేములవాడనైతే వెళ్ళినాము. ఇంకా లోపల ఫోన్ అలో చేయలేదు, అక్కడ వీడియో అయితే ఏం చేయలేదు. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీసినాను ఇలా ఉందనేసి డెకరేషన్. నేను ఫస్ట్ టైం పౌర్ణమి రోజు ఇలా వేములవాడ దర్శనం చేసుకోవడం. ఇంట్లో ఉంటేనైతే భయం అనిపిస్తుంది, ఎందరు ఉన్నారో అసలు జనాలు, ఇట్లా దర్శనం అవుతుందో కాదో అనిపిస్తుంది. కానీ వెళ్ళినాకనైతే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా ఈజీగా ఉంది. ఇలా అయితే మేము పౌర్ణమి రోజు ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా వేములవాడ దర్శనం తర్వాత ఇంటికైతే బయలుదేరాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి. ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్. స్వామి దండగా పెట్టు.